నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే IQ-Z10R స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైజ్ తీసుకోవచ్చు. అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. బేస్ వేరియంట్ ఇక్కడ లిస్ట్ ఉంది బై, ఆఫర్స్ ఎంత ఏందనేసి అవి మీరు చెక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, లైక్ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకుంటే మాత్రమే మెయిన్ కెమెరా కట్అవుట్ అయితే జర నాకు డిఫరెంట్గా అనిపించింది. అదొకటి జర నాకు బాగా అనిపించింది అన్నమాట. OLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 5700 mAh బ్యాటరీ, 45 hours ఛార్జింగ్ వస్తుంది. ఫ్రంట్ టచ్ OSతో పాటు కూడా వస్తుంది. IP68 అండ్ 16 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. 0.739 cm పాటు వస్తుంది. ఇక్కడ అక్వేరియం బ్లూ కలర్ అండ్ మూన్ స్టోన్ వైట్ కలర్ 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. మంచి గ్రిప్తో పాటు కూడా వస్తుంది. మీడియా డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 4 nanometer ఆర్కిటెక్చర్, 2.6 GHz ఏకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ లైక్ వేపర్ కూలింగ్ చేంబర్ ఉంటుంది కదా, సో అక్కడ లేయర్ చూపిస్తారు. ఇక్కడ ఎంత అంటే 13,690 mm² పాటు వస్తుంది. కూలింగ్ ఏరియా అనేసి 10 టెంపరేచర్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. రికార్డింగ్ వచ్చేసి వీడియో రికార్డింగ్ కెమెరా కరెక్ట్ వచ్చేసరికి 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సోనీ వాళ్ళ IMX882 OS కెమెరా యూజ్ చేస్తారు. ఇక్కడ 50 MP కెమెరా వస్తుంది. 4K 30 fps దాకా యూజ్ చేసుకోవచ్చు. 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇది కూడా 4K రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కింద ఆరా లైట్ అనేసి అయితే కొత్తగా ఇంకా ఇంట్రడ్యూస్ చేసిరు అన్నమాట. మంచి క్వాలిటీ శాంపుల్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. మంచి డీటెయిల్గా అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. బాగుంది. దాంతోపాటు వీళ్ళు AI ఫోటో ఎన్హాన్సర్ తీసుకొచ్చారు. అండ్ AI ఎరేజ్ లైక్ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ ఉంటాయి, అవి ఎరేజ్ చేయడం కానీ అవి ఇంట్లో తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ డిస్ప్లేస్కి 120Hz క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ రెజల్యూషన్ 2393x1080 రెజల్యూషన్ వస్తుంది. ఇది PWM డిమ్మింగ్ 2160Hzతో పాటు కూడా వస్తుంది అనమాట. HDR10+ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. 3D స్టీరియో సౌండ్స్ వస్తున్నాయి. పైన కింద 2 sides కూడా డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ వస్తుంది. గేమింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. గేమింగ్ అయితే కొంచెం మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ దాని తర్వాత ఇంకా మెయిన్ చూసుకుంటే టెంపరేచర్ కూడా మంచి టెంపరేచర్స్తో, ఆప్టిమల్ టెంపరేచర్తో పాటు ఫ్రంట్ టచ్ OSతో పాటు కూడా వస్తుంది అనమాట. ఫైనల్గా చూసుకుంటే మాత్రమే మెయిన్ అనమాట 2 OS అప్గ్రేడ్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఫ్రంట్ టచ్ వస్తుంది 15తో పాటు అన్నమాట. బేస్డ్ ఆన్ Android 15 కానీ ఇది 2 Android అప్డేట్స్ లైక్ Android 16 అండ్ Android 17 దాకా అప్డేట్స్ వస్తున్నాయి. 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ఓవరాల్ యూస్ 3 years దాకా కూడా మీరు స్మార్ట్ ఫోన్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దాంతోపాటు కొన్ని గూగుల్కి జెమినై సర్చ్ ఫీచర్స్ కానీ, జెమినై ఫీచర్స్ కానీ, AI ట్రాన్స్క్రైబ్ ఉంటుంది కదా, అది కూడా ఇంక్లూడ్ అయితే చేసిరన్నమాట. సో మోస్ట్ ఏకి సంబంధించిన ఫీచర్స్ అయితే ఇంక్లూడెడ్ ఉన్నాయి. కమింగ్ టు ప్రైస్ పరంగా చూసుకుంటే బాగానే ఉంది. అండ్ బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేస్తే ఇట్లా ఇది ఇన్స్టెంట్ బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫర్స్ చేసి 2000 డిస్కౌంట్ వస్తుంది అంటారు. సో డిస్కౌంట్తో పాటు చూసుకుంటే 17,500కి వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్ కట్టి ఓకే. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే మాత్రం మంచి డిస్కౌంట్ వాల్యూ అని అంటాను. వితౌట్ కార్డ్ ఆఫర్స్ అయితే కొంచెం కష్టమైపోయి 19,500కి వస్తుంది. సో నా ఒపీనియన్ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి పర్చేస్ చేసుకుని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను.